triplex villas at Kollur, APR Projects. మీరు ఇప్పుడు కలిసి వర్క్ చేసి ఆల్మోస్ట్ 10 మంత్స్ 11 మంత్స్ మీరు వాట్ ఈస్ అంటే దగ్గర నుంచి చూసారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ పవన్ కళ్యాణ్ గారు? ఐ హావ్ నాట్ వర్క్ టుగెదర్ అండి, బట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కలిసి మేము క్యాంపెయిన్ చేసాము. దాని తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఒక 5-6 సార్లు కలిసాం వేరియస్ ఒకేజన్స్లో. ఇది వెరీ వార్మ్ అండి, వెరీ హ్యాపీ. సో ఆయన చాలా వార్మ్గా ఉంటారు, నేను ఐఎమ్ ఆల్సో వెరీ వార్మ్. సో వి ఎంజాయ్ ఈచ్ అదర్స్ ఇంటరాక్షన్. ఆయన ఐడియాస్ ఎజెండాస్ మీకు ఎలా అనిపిస్తాయి? అంటే Good. మీరు కూడా యు ఆర్ ఆల్సో స్ట్రైట్ ఫార్వర్డ్. ఐఎమ్ ఐడియాలజికల్, ఆయన కూడా ఐడియాలజికల్. సో ఇట్స్ ఇన్స్పైరింగ్ టు సీ సచ్ పీపుల్. లెఫ్ట్ కంటిన్యూ కదా. ఇప్పుడు Yeah, ఒకసారి yeah. సిస్టంలో ఎంటర్ అయిన తర్వాత Mm. నాకేంటంటే ఐడియాలజికల్గా ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారని దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒక ఆఫీసర్ ఇన్ హిస్ డిపార్ట్మెంట్ వెనకాల ఉంటే మాట్లాడుతున్నాను ఆయనతో, ఏంటి మిమ్మల్ని ఎట్లా సెలెక్ట్ చేశారు మీ డిపార్ట్మెంట్ అని. ఆయన మమ్మల్ని నేను వెళ్ళి ఆయన అడగలేదండి, ఆయనే కనుక్కున్నాడు నేను మంచి ఆఫీసర్ అని. హీ ఇన్వైటెడ్ టు వర్క్ ఇన్ ద పేషీ ఆర్ సంథింగ్. సో దట్ ఈస్ ద సైన్ ఆఫ్ అ గుడ్ లీడర్. సో ఇప్పుడు మీరు బాస్ తీసుకోండి, పవన్ గారిని తీసుకోండి, లోకేష్ గారిని తీసుకోండి, యు ఆర్ డిఫైన్డ్ బై ద క్వాలిటీ ఆఫ్ పీపుల్ దట్ సరౌండ్ యూ. నీ చుట్టూ మంచి లీడర్స్, మంచి ఆఫీసర్స్, కేపబుల్ టీమ్ ఉంటే ఎక్కువ చేయగలుగుతాం మనం. సో ఇప్పుడు అది మనం ఏంటి అంటే గవర్నమెంట్ నడపాలి. గవర్నమెంట్ నడపాలంటే సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు, అందరితో డీల్ చేయగలగాలి. క్రికెట్ టీం లాగా నీకు అన్ని రోల్ ప్లే చేసే ప్లేయర్స్ ఉండాలి. నీకు ఒకటే రకమైన ప్లేయర్ ఉంటే కూడా మనం సక్సెస్ అవ్వం. మీరు అన్నట్లు అలాగే ప్రతి మనిషి డ్రివెన్ బై వన్ ఇమోషన్. ఒక ఇమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఒక డామినేటింగ్ ఇమోషన్ ఉండొచ్చు, కానీ బై అండ్ లార్జ్ సక్సెస్ఫుల్ లీడర్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. ఉట్టి ఒక దాని మీద పెడితే లీడర్షిప్ అనేది కష్టం అవుతుంది. బికాస్ యాజ్ అ లీడర్ మీరు ఒక 10,000-1,00,000 మందిని లీడ్ చేయాలంటే, వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అంటే వాళ్ళందరినీ మీరు క్యారీ చేయగలగాలి.